కూడాను బిడ్డల్ని గౌరవించటం లేదు. आज बच्चे अपने माता पिता का आदर नहीं करते. బిడ్డల యొక్క భవిష్యత్తును తల్లిదండ్రులు గుర్తించడం లేదు. माता पिता बच्चों के भविष्य की चिंता नहीं करते. అధ్యాపకులను పిల్లలు ఉపాధ్యాయుల్ని ఈ యొక్క విద్యార్థులు గౌరవించడం లేదు. विद्यार्थी अपने शिक्षकों का आदर नहीं करते. ఉపాధ్యాయులు కూడాను విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏమిటి అని ఏమాత్రం యోచించడం లేదు. शिक्षक भी अपने विद्यार्थियों के भविष्य के बारे में नहीं सोचते. మిత్రులకు మిత్రుల మధ్య లోపల పెద్ద విరోధాలు ప్రారంభమైపోతున్నాయి. मित्रों में आपस में ही शत्रुता है. బంధువుల మధ్య దగ్గరంతా కూడాను సంబంధాలు దూరం అయిపోతున్నాయి. सगे संबंधियों में आपसी लगाव नहीं है. ఇలాంటి పరిస్థితుల లోపల ఏకత్వం గావించడానికి ఒక విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మీకు బోధించాలి. इन परिस्थितियों में प्रत्येक को दूसरों से प्रेम करना सीखना चाहिए, जिससे सभी में एकता आएगी. ఇట్టి వియోగంతో కూడినటువంటి దేశాన్ని సంయోగం చేయాలి. यह देश जो बटा हुआ है फिर से एक होना चाहिए. ఈ యూనిటీ అనేటువంటి దాన్ని మనం సంపాదించాలి. हमें एकता को प्राप्त करना चाहिए. ఈ యూనిటీని సంపాదించడానికి పిల్లల హృదయాలు ప్యూరిటీగా ఉండాలి. अगर तुम्हें एकता प्राप्त करना है तो तुम्हारे हृदय में पवित्रता होना चाहिए. ఈ ప్యూరిటీ ఉండాలంటే యూనిటీని అందులో ప్రవేశించాలి. पवित्रता को बढ़ाने के लिए वहाँ दिव्यता होना चाहिए. కాబట్టి యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి. इस प्रकार तुम्हें एकता, पवित्रता और दिव्यता के संबंध को स्पष्ट रूप से समझना होगा. కనుక డివినిటీని మనకు చాలా ఇంపార్టెంట్. दिव्यता अत्यंत महत्वपूर्ण है. ఈనాడు డివైన్ 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 అంటున్నారు. आज हम कहते हैं दैवत्व दैवत्व, కానీ చెప్పేది డివైన్, చేసేది డీప్ వైన్. बाहरी तौर पर तो दैवत्व यानी दैवीय तत्व कहते रहते हैं, पर वास्तव में गहरे नशीले तत्व में डूबे रहते हैं. అది కాదు, మనం డివైన్ లోనే పోవాలి. हमें दैवत्व के मार्ग पर अग्रसर होना होगा. మనం చెప్తుంటాం నోటితో రామకృష్ణ గోవింద అంటుంటున్నాము. पर हम कहते हैं राम, कृष्ण और गोविंद. ఈ పేరుని కూడా మనం అవమానిస్తాం. सच्चाई यह है कि हम इन पवित्र नामों को लज्जित कर रहे हैं. రామకృష్ణ అనుకునేటప్పుడు మన హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి. जब तुम कहते हो राम कृष्ण, तब तुम्हारा हृदय पवित्र होना चाहिए. నోటితో చెప్పేది ఒకటి, హృదయంతో చేసేది మరొకటి. तुम कहते कुछ हो और तुम्हारा हृदय कुछ अलग तरह से कार्य करता है. ఇలాంటి వ్యక్తులే దురాత్ములు. ऐसे लोग बुरे लोग होते हैं. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనః. जिनके मन में कुछ और, वचन में कुछ और तथा कर्मों में कुछ और होता है, वे दुरात्मा होते हैं. కనుకనే ఆధ్యాత్మిక లోపల మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం అన్నారు. मनस्येकम वचस्येकम कर्मस्येकम महात्मनम, यानी वे महान हैं जिनके मन, वचन और कर्मों में एक रूपता है. కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. इसलिए कहा गया है कि मानवता के अध्ययन का सटीक विषय तो मानव ही है. నీవు చెప్పిన దానికి చేసేదానికి విరుద్ధంగా అయినప్పుడు నువ్వు మ్యాన్ కాదు, నువ్వు రాక్షసుడు. अगर तुम्हारे शब्द यानी वचन और कर्म एक दूसरे से विपरीत हैं, तो तुम दानव हो, मानव नहीं. కనుకనే నీవు మానవుడిగా నీవు తయారు కావాలి. एक मानव बनो. మానవత్వాన్ని పెంచుకోవాలి. मानवीय गुणों को जागृत करो. ఈ మానవత్వం అంటే ఏమిటి? ये मानवीय गुण क्या हैं? అవే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు. ये हैं सत्य, धर्म, शांति, प्रेम और अहिंसा. ఇట్టి మానవతా విలువలకు మూలాధారుడైన మానవుని అందే మానవుని విలువలు లేకపోతే ఎట్లా? आज मनुष्यों में मानवीय मूल्य दिखाई नहीं देते, जो कि वास्तव में मानवता का स्रोत है. సమస్త విలువలకు నువ్వు మూలకారకుడు మానవుడే. सभी मानवीय मूल्यों का मूल स्रोत तो मानव ही है. అట్టి మానవుని అందే మానవతా విలువలు లేకపోతే ఇంక మానవుడు ఎట్లా అవుతాడు? जब मानव में मानवीय गुण ही नहीं है, तो तुम उन्हें मानव कैसे कह सकते हो? ఆకారం మానవత్వము, मानव का केवल एक स्वरूप है, కానీ అందులో మానవతా గుణములు లేకపోతే ప్రయోజనం ఏమిటి? पर इस स्वरूप में अगर मानवीय गुण नहीं है तो उसका क्या उपयोग? మానవుడు మొట్టమొదట సత్యాన్ని, ధర్మాన్ని, मानव को पहले सत्य को जानना चाहिए और धर्म पर आचरण करना चाहिए. కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది? సత్యం వద ధర్మం చర. इसलिए वेदों में कहा है सत्यम वद धर्मम चर. हमेशा सत्य बोलो
और धर्म पर आचरण करो। ఒకవేళ నీకు సత్యం పలకడానికి కొన్ని అభ్యంతరాలు ఉంటే సత్యము చెప్పొద్దు, అసత్యము చెప్పొద్దు. अगर तुम्हें सत्य बोलने में कोई दुविधा हो तो तुम केवल शांत रहो। ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని ఈ జగత్తులో మనం అనుభవించాలి. संसार में ऐसा ही जीवन जियो। ఈనాడు చాలా జగత్తులకు అనేక విధమైనటువంటి యొక్క ఆపత్తులు సంభవిస్తున్నాయి. आजकल हम संसार में कई आपदाएं देखते हैं। ఈ ఆపత్తునంతా దూరం గావించి ध्यान रखो कि तुम्हें उनसे दूर रहना चाहिए వీటితో మనం ఫైట్ చేసి और उनसे संघर्ष करना चाहिए। శాంతి భద్రతను నెలకొల్పడానికి యువకులు కంకణం కట్టుకోవాలి. युवाओं को शांति और सुरक्षा को स्थापित करने के लिए प्रतिबद्ध होना चाहिए। ఈనాడు యువకులు యువతులు కంకణం కట్టుకోకపోతే దేశం అనేక రకమైన పాడైపోతుంది. यदि युवा ही प्रतिबद्ध नहीं होंगे तो देश तो तबाह हो जाएगा। ఒక్కరైనా కూడా మంచివారుగా తయారైతే ఎంతైనా కాలంలో అభివృద్ధి చేసుకోవచ్చు. अगर एक भी मानव अच्छा है तो तुम समाज को रूपांतरित कर सकते हो। వేలాది మంది వచ్చారు. हजारों ने इस विश्व युवा सम्मेलन में भाग लिया है। ఇందులో ఏ కొద్ది భాగమైన కూడా మంచివారుగా తయారైతే వారి తర్వాత ఎన్నైనా మనం చేయవచ్చు మంచికే. अगर उनमें से तुम कुछ ही अच्छे हो जाओ तो उसके बाद कुछ भी किया जा सकता है। దేశాన్ని బాగుపరచాలంటే వేల మంది కానక్కర్లేదు. देश को सुधारने के लिए हजारों की जरूरत नहीं है। థౌసండ్స్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు, కానీ కమాండర్ ఇన్ చీఫ్ ఒక్కడే ఉంటారు. हजारों सैनिक होते हैं पर उनका मुखिया यानी कमांडर इन चीफ एक ही होता है। అదే విధంగానే ఒక్కరి మీరు సద్గుణవంతులైతే అంతే చాలు, ఎంతైనా అభివృద్ధి పరచవచ్చు. अगर एक भी व्यक्ति नैतिक और चरित्रवान है तो वो कुछ भी प्राप्त कर सकता है और सफल भी हो सकता है। వివేకానంద కూడా చెప్పాడు, स्वामी विवेकानंद ने कहा था, 10 మంది నాకు మంచివారు చిక్కితే చాలు ప్రపంచాన్ని బాగు చేస్తానన్నాడు. मुझे 10 अच्छे व्यक्ति दो, मैं संसार को बदल दूंगा। కనుక వివేకానంద 10 పీపుల్ అని అన్నాడు. विवेकानंद ने 10 व्यक्ति कहा था। నాకు 10 కూడా వద్దు, ఒక్కరు మంచివారుగా చిక్కితే చాలు. भगवान कहते हैं उन्हें 10 की आवश्यकता नहीं, एक ही बहुत है उनके लिए जो संसार को बदल दे। ఓన్లీ వన్ ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకం సత్. एकम सत्य विप्रह बहुधा वदंती, यानी सत्य एक ही है जिसे विद्वान भिन्न नामों से बताते हैं। भगवान कहते हैं केवल एक, यह सत्य भी एक है। ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ. ओम इत्येकाक्षरम ब्रह्म, ओम ही ब्रह्म के लिए एक शब्द है, అదే ఒక్కటి చాలు. वो एक ही पर्याप्त है। ఒక్కడుంటే చాలు, ఎంతైనా మనం జగత్తును మార్చవచ్చు. अगर एक भी है तो तुम संसार को काफी बदल सकते हो। ఒకటి పెట్టి ఎన్ని సున్నలు చుట్టినా విలువ ఎక్కుతుంది. एक के साथ जब शून्य जोड़ता जाता है तो इसका मूल्य बढ़ता जाता है। వన్ ఈజ్ హీరో, వరల్డ్ ఈజ్ జీరో. एक ही हीरो यानी नायक है, बाकी सारा संसार तो जीरो यानी शून्य है। ఈ వన్ పక్కలో పెట్టేస్తే 10 అయిపోయింది. शून्य और एक मिलकर 10 बनेंगे। సన్ ఈజ్ జీరో, सूर्य भी शून्य है, మూన్ ఈజ్ జీరో, चंद्रमा भी शून्य है, ఎర్త్ ఈజ్ జీరో, पृथ्वी भी शून्य है, స్కై ఈజ్ జీరో. आकाश भी शून्य है। అంతా జీరోలు పెట్టినప్పుడు ఎంతైనా విలువ ఎక్కిపోతుంది. सभी शून्यों के साथ एक जुड़ जाए तो संख्या बढ़ती ही जाएगी। ఎందుకు ఈ హీరోకు పక్కలో పోవటం వల్లే జీరోస్ విలువ ఎక్కిపోయింది. शून्य का मूल्य बढ़ता ही जाता है क्योंकि उसके साथ एक यानी एक मुख्य नायक जुड़ जाता है। హీరోని తీసేసేయి, అంతా జీరోనే. इस एक को हटा दो तो सब कुछ शून्य हो जाएगा। కాబట్టి ఆ హీరో ఈజ్ గాడ్. वो नायक ईश्वर है। కనుక అట్టి భగవంతుని మనము విశ్వసించండి. ईश्वर में विश्वास रखो, ఆ భగవంతుని మీరు ఆశ్రయించండి. स्वयं को ईश्वर को समर्पित कर दो, భగవంతుని ప్రార్థించండి. ईश्वर से प्रार्थना करो, భగవంతునికి సరెండర్ చేయండి. स्वयं को ईश्वर को पूरी तरह समर्पित कर दो। అద్భుతమే నిజమైనటువంటి యొక్క సాధన. यही सच्चा आध्यात्मिक अभ्यास है। ఊరికి చెప్పడము చేయకుండా పోతే ప్రయోజనం లేదు. నిన్ను నీవు వంచుకున్న వాడైపోతావు. केवल घोषणा करना ही पर्याप्त नहीं है, अगर उसे कार्यान्वित नहीं करते हो तो तुम स्वयं को धोखा दे रहे हो। కనుకనే చెప్పిన దాన్ని చేయడానికి ప్రయత్నించండి. जैसा कहते हो वैसा ही कार्य करो। కనుక వీధి వీధి ఎందుకును భగవత్ నామాన్ని మీరు ప్రారంభించండి. ईश्वर का नाम हर जगह में फैलाओ, పల్లె పల్లె ఎందుకును భగవత్ నామాన్ని ప్రారంభించండి. हर गांव में ईश्वर का नाम फैलाओ।
అప్పుడు దేశమంతా కూడాను భగవత్ స్మరణ చేత పవిత్రమైన వాతావరణం ఏర్పడిపోతుంది. पवित्र मंत्रों को बोलने और ईश्वर की महिमा को गाने से देश में सब कुछ पवित्र हो जाएगा. కనుకనే భగవత్ నామం చేత దేశాన్ని పవిత్రంగా దివ్యమైనటువంటి దేశంగా రూపొందింపచేయాలని నేను ఆశిస్తున్నాను. भगवान चाहते हैं कि ईश्वर की महिमा का गान करो और इस देश को पवित्र और आध्यात्मिकता का केंद्र बनाओ. समस्त लोक